శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఒకమారు గమనిద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం గురువు తృతీయంలో, చతుర్థంలో సంచారం చేస్తూ ఉండగా శని జన్మంలో సంచారం చేస్తూ ఉంటాడు. మే 18వ తేదీ నుండి రాహుకేతువులు వ్యయ, షష్టమ స్థానాల్లో సంచరిస్తూ ఉంటారు. ఇది దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క స్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా జన్మశని ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత గురుబలం తగ్గుతోంది. అలానే రాహు యొక్క ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే రాహు ఇచ్చేటువంటి ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పని కొంచెం యావరేజ్గా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని మనం కంగారు పడాల్సినటువంటి అవసరాలు లేవు. ఒకవేళ వ్యక్తిగత జాతకాల్లో కనుక బలాలు బాగుండి అక్కడ చక్కటి దశలు నడుస్తూ యోగాలు బాగున్నట్లయితే కనుక ఈ ఇబ్బందులు కొంత తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రసార మాధ్యమాలలో మీనరాశి వారిని విపరీతంగా భయపెడుతున్నారు. అంటే ఇంకా ఏ యోగము లేదు, అంతా చెడే అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ రాశి ఫలాలు వినటానికన్నా ముందుగా మన ఏవ కారణం బంధమోక్షయోహో, మనస్సే అన్నిటికీ మూలమవుతోంది. దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం, కోపతాపాలను నిగ్రహించుకోగలిగేటువంటి శక్తి, ఒక రూపాయిని ఖర్చు పెట్టుకునేటప్పుడు అది మంచా చెడా ఆలోచించుకొని విచక్షణతో ఖర్చు పెట్టుకోగలగడం, ఇవి ఉంటే కనుక ఎన్ని కష్టాలు వస్తే మాత్రం ఏమండి, చక్కగా వాటిని సమర్థించుకొని నిలబడగలుగుతాం. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సంవత్సరం నిజమే కొంచెం మీనరాశి వారికి ఒడిదుడుకులు అయితే ఉన్నటువంటి మాట వాస్తవమే. మరి ఎలా ఉన్నాయి ఆ ఒడిదుడుకులు, ఎలా అధిగమించాలి, ఎక్కడ జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగంలో మార్పు చేర్పులకి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. మొట్టమొదటి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని అంటిపెట్టుకుని ఉండటమే మంచిది. తప్పదు, ఇంకా మనం అక్కడ మానేయాలి, వాళ్ళు తీసేస్తారు, ఇంకో మార్గం లేదు అనుకున్నటువంటి సందర్భంలో మాత్రమే ఉద్యోగం మారండి. అప్పుడు కూడా గ్రోత్ కన్నా సస్టైన్ అవ్వడానికే అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వండి. ఇష్టం లేనటువంటి స్థానాలకు స్థానాంతరీకరణ జరగడానికి, ట్రాన్స్ఫర్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు అయినటువంటి వారు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు వహించవలసినటువంటి సంవత్సరం ఇది. భాగస్వామ్య వ్యాపారాలు లాభించవు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు కూడా అవసరం. రాజకీయ నాయకులకు కొంత సామాన్యంగా ఉండేటువంటి కాలం ఈ కాలం, కనుక జాగ్రత్తలు వహించాలి. సినీ కళా రంగాలలో ఉండేటువంటి వారికి అవకాశాలు కొంత తగ్గుతాయని చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు పంటలు పండినా లాభాలు ఎత్తసరిగానే సాగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే జాగ్రత్త వహించవలసినటువంటి కాలం, మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుల బెడద పెరిగేటువంటి కాలం, రూపాయి ఆలోచించుకొని ఖర్చు పెట్టవలసినటువంటి కాలం. చిల్లు కుండలో నీరు పోస్తే దాంట్లో ఉన్నటువంటి నీరు ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అదే ప్రకారంగా వచ్చిన సంపాదన ఎటు వెళ్ళిపోతుందో తెలుసుకోవటం అనేది కష్టసాధ్యంగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోలేక సతమతం అవుతారు. ఏ ఖర్చుని ఆపడానికి అవకాశం ఉండదు. దానికే అది చాలా ముఖ్యం. దానికే అక్కడ పెట్టి తీరవలసినటువంటి ఖర్చు అది. ఆదాయం మాత్రం ఆ స్థాయిలో ఉండదు. డబ్బు సర్దుబాటు కాదు, ఏం చేయాలో తెలియదు. ఇలా ఆర్థిక విషయాలు కాస్త సతమతం చేస్తాయి, గందరగోళానికి గురి చేస్తాయని చెప్పక తప్పదు. ఈ సంవత్సరం ఇంట్లో తరచుగా కీచులాటలు జరుగుతూ ఉంటాయి. గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప శుభకార్యాలు సానుకూలపడడానికి అవకాశాలు గొప్పగా లేవు. సంతానం వలన మాత్రం సంతోషం కలుగుతుంది. ఇది ఎండాకాలంలో చల్లని వాన జల్లులాగా మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. వైద్య విధానాలతో సంతానం కనడానికి మొగ్గు చూపకపోవడం ఈ సంవత్సరం చాలా అవసరం. కనుక సహజంగా సంతానం కలిగితే సరే, లేకపోతే మాత్రం వాటి జోలికి పోకపోవడమే ఉత్తమం. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని కొంచెం కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. క్రమశిక్షణ బాగా అవసరం. విద్యార్థులకి ఈ సంవత్సరం టైం టేబుల్ని పంక్చువల్గా పాటించడం అనేది చాలా అవసరం. ఇతరుల ప్రభావం మీ పైన పడుతుంది. అది మంచి ప్రభావంగా ఉండడానికి అవకాశాలు లేవు. కనుక జాగ్రత్తలు పాటించుకోండి. బద్ధకం పెరుగుతోంది, జ్ఞాపక శక్తి తగ్గుతోంది. స్వదేశీ విదేశీ విద్యలు ఏవైనప్పటికీ కూడా ఇవి అనుకూలంగానే సాగుతున్నాయి. అయితే మీరు అనుకున్నంత పర్సంటేజెస్ పొందడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక విద్యార్థుల పైన తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ,
అవసరం అధికంగా ఉండేటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక పాత అనారోగ్యాలు కొనసాగుతూ ఉంటాయి. వైద్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి కాలం ఎంత మాత్రం కూడా కాదు. మీరు కూడా చాలా విచిత్రంగా ఉంటారు. డాక్టర్కి వెళ్తారు, మందులని రాయించుకుంటారు, వాటిని తీసుకొస్తారు, పక్కన పెడతారు. కానీ డాక్టర్ చెప్పినటువంటి ప్రకారంగా ఆ ప్రిస్క్రిప్షన్ అనుసరించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు హెచ్చయ్యేటువంటి కాలం, పెరిగేటువంటి కాలం, కాళ్ళు లాగడం, చర్మ వ్యాధులు పెరగడం, జ్వరాలు, సీజనల్గా వచ్చేటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. ఇందులో కూడా ఆడవారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. అలానే విదేశీ వ్యవహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళగలుగుతారు, కానీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నామేమో అని చెప్పని నాలుక ఖర్చుకొనడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. మానసికపరమైనటువంటి వ్యధ కూడా విదేశాలకు వెళ్ళిన తర్వాత కాస్త పెరుగుతుంది. అక్కడ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, సస్టైన్ అవ్వడానికి కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలతలు కూడా కొంత తక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కోపం, చికాకు, ఆవేశం, పౌరుషం, ఉక్రోషం ఇవన్నీ కూడా సముద్రంలో కెరటాలలాగా ఎగసి పడతాయి. మానవత్వం ఏమైపోతోంది అనేటువంటి మానసిక వ్యధ కలుగుతుంది. ఎంతసేపు నేను ఎదుటివారికి సహాయం చేయడమేనా, నాకెవరు సహాయం చేయరా, ఎక్కడున్నాడు దేవుడు, ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం, ఏమీ చేయని వాళ్ళే బాగున్నారు, ధర్మంగా ఉన్న వాళ్ళకే కష్టాలు ఎక్కువ, ఇటువంటి ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది అని చెప్పని చెప్పుకోవాలి. కనుక మరొక్క మారు చెప్తున్నాను, మీనరాశి వారు దేన్ని పెద్దగా మనసుకి తీసుకోకండి. నెల జీతం వస్తోందా, నా బాధ్యతలు నెరవేరుతున్నాయా లేదా, ఉన్నంతలో బాగున్నానా లేదా, ఇంతకు పరిమితం అవ్వండి. మార్పులు చేర్పులకు ఈ సంవత్సరం శ్రీకారం చుట్టినట్లయితే కనుక కొంచెం ఇబ్బందులు హెచ్చుగానే ఉంటాయి. కనుక ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్త వహించండి. వచ్చే సంవత్సరానికి గురుబలం వస్తుంది, అప్పుడు ఏలినాడి శని ఉన్నా మనం కొంచెం దాన్ని తట్టుకొని నిలబడగలుగుతాం. కనుక భవిష్యత్తు మీద ఆశతో ప్రస్తుత కాలం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మీనరాశి వారికి ఇంకా నక్షత్రాల వారీగా కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్వాభాద్ర 4వ పాదం వారికి మీకన్నా కింది స్థాయిలో ఉండేటువంటి వారితో విభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులకు పోవడం వలన ఇబ్బందులు పడతారు. సంబంధం లేనటువంటి వ్యవహారాల కోసం అని చెప్పని డబ్బును వృధా చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారి కనుక చూసుకున్నట్లయితే స్థాన మార్పులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టం అనేటువంటిది ఏర్పడుతుంది. అనారోగ్యాల వలన భయం కలుగుతుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అవసరం లేని పసలేని వృధా ప్రయాణాలు ఉంటాయని చెప్పుకోవాలి. రేవతి నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే హఠాత్తుగా శుభ కార్యక్రమాలు ఏమైనా నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఫంక్షన్స్లో ఎక్కువగా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. అలానే డబ్బుని ఎక్కువగా ఖర్చు పెడతారు. స్థానాంతరీకరణ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చక్కగా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంకా పరిహారాలు కనుక మనం గమనించుకున్నట్లయితే అనేక గ్రహాలు కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి కాలం చేత ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి. నిత్యం శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇంకా అవకాశం ఉన్నట్లయితే కనుక ప్రతి శనివారము లేదా ఆదివారం నాడు నవగ్రహాలకు 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. గురువార నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని పగలంతా పాలు, పళ్ళు, పళ్ళరసలు లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం అనేది ఒక నియమం పెట్టుకోండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా అహోబల క్షేత్రానికి ఏదన్నా ఒక స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున వెళ్ళండి. అహోబిలము అన్న అహోబలము అన్న ఒకటే. స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున అక్కడికి వెళ్ళి నవనారసింహ దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా నృసింహానుగ్రహం చేత ఈ సంవత్సరం అంతా శుభంగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సమస్తమైనటువంటి శుభాలు కూడా చేకూరాలని చెప్పని పరదేవతను ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.